ఈస్ ఏ మైటీ మ్యాన్ కాల్ ఓరల్ రాబర్ట్స్. ఓరల్ రాబర్ట్స్ అని ఒక దైవజనుడు. ఆయన అద్భుతమైన దైవజనుడు. ఆయనకు నిమోనియా వచ్చిందంట. నిమోనియా. చాలా కాలం బాధపడి వాళ్ళ తల్లిదండ్రులు చాలా భక్తి కలిగిన వాళ్ళు ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళ అమ్మమ్మ చాలా ప్రార్థన పర్రాలంట. ఈ ప్రార్థన పరుల కుటుంబంలో ఒక శోధన ఏంటంటే, ఈ ఓరల్ రాబర్ట్స్ చక్కటి మనవడు పుట్టాడని సంతోషంగా ఉంటే, వాడి చిన్ననాటి నుండే అతనికి నిమోనియా, లంగ్స్ కుళ్ళిపోయింది. 199 సార్లు ఈ నిమోనియా వచ్చి అతను బాధపడుతున్నప్పుడు, చిన్న వయసు, పెద్ద వయసు కూడా కాదు, ప్రార్థన చేసేవాళ్ళంట. ఆయన పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళంట. ఎప్పుడైనా బాగా డేంజర్ అయిపోయింది, ఇంకా ఊపిరి ఆడట్లా, చచ్చిపోతున్నాడు అనగా అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళంట. సో ఇట్స్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. సడన్గా నిమోనియా వచ్చి ఆయాసపడటం, ఊపిరి ఆడకపోవటం, వెంటనే వాళ్ళ గ్రాండ్మా, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేయటం, మళ్ళీ నార్మల్ అయిపోవటం. ఒకసారి మా డేంజర్ అయిపోతే మరలా పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళి ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉంచటం, కుటుంబం అంతా అక్కడ ఉండటం, మరలా తీసుకొని రావటం, ఇలా జరుగుతుందంట. వన్ డే ఎప్పుడులాగా ఆయనకు ఆస్తమా, ఆ నిమోనియాని బట్టి ఆస్తమా, హీ కుడెంట్ ఏబుల్ టు టేక్ ద బ్రీత్. ఆయన బ్రీత్ తీసుకోలేకపోతున్నాడు. ఎప్పుడులాగా వీళ్ళు యేసయ్యా బాగు చేయండి, ప్రభువా బాగు చేయండి అని అలాగా ప్రార్థన చేయించుండగా టక్కున ప్రాణం పోయిందండి. ప్రాణం పోతే హీ డైడ్. ఇంకా ఆయన చుట్టూ మోకారిచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. భక్తి గల కుటుంబంలో శోధన. లోకంలో ఏమనుకుంటారు, వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ బాగుంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, దే విల్ బి గుడ్ ఆల్ ద టైమ్, దే విల్ బి గుడ్, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, సిక్నెస్, డిసీజ్, దే విల్ బి ఆల్ రైట్. దిస్ ఈజ్ వాట్ ద పీపుల్ ఆర్ థింకింగ్ ఇన్ ద అవుట్ సైడ్. బట్ దెర్ వాజ్ అ గ్రేట్ స్టోమ్ ఇన్ దర్ లైఫ్. పెద్ద తుఫాను. ఇంకా వాళ్ళు గ్రాండ్మా, షీ స్టార్టెడ్ టు ప్రే లార్డ్. ఎంతో వయసు కాదు, ఈస్ జస్ట్ 14 years ఓల్డ్. మళ్ళీ 14 సంవత్సరం ప్రభువా, వై డోంట్ యు గివ్ హిస్ లైఫ్ బ్యాక్ టు హిమ్, ఎందుకు మీరు ఆయుష్ను తిరిగి ఇవ్వకూడదని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది లోపల ఆయన పరలోక దర్శనాలు చూస్తున్నాడంట. 14 years అబ్బాయి ప్రార్థన చేస్తే వెన్ దే వర్ ప్రేడ్, హిస్ లైఫ్ కేమ్ బ్యాక్ టు హిమ్. ప్రార్థన చేస్తూ ఉంటే అతను జీవం మరలా ఆయనలోనికి వచ్చిందంట. హల్లెలూయా. ఇంకొక వండర్ ఏంటంటే, ఆయనలోనికి జీవం వచ్చిన తర్వాత కూడా పరాక్గా మాట్లాడతారు చూసారా, అలా పరాక్గా మాట్లాడుతున్నాడు. అదిగో ఒక సింహాసనం కనపడుతుంది, యేసు నడుస్తున్నాడు, నేను కూడా నడవన యేసయ్యా, బంగార వీధులు నడుస్తున్నాడు యేసయ్యా, అదిగో అక్కడ జీవవృక్షం, ఇదిగో ఇక్కడ దావీదు ఉన్నాడు. ఇలాగా పరాక్గా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు లైఫ్ వచ్చిన తర్వాత కూడా. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయి లైఫ్ వచ్చిందని గొడవ చేయకుండా నెమ్మదిగా ఉండి చూస్తున్నారంట. అప్పటికే ఆయనకు పరలోక దర్శనం 1-2 గంటల దాకా ప్రవచనం చెప్పాడట. అంటే పరలోక దర్శనం. దట్ వాస్ ఓవర్. మళ్ళా ఆయన లైఫ్ వచ్చింది. సేవకి సమర్పించుకున్నారు పేరెంట్స్. స్కూల్కి వెళ్ళటానికి స్టార్ట్ చేశాడు, చదివాడు. తర్వాత సేవ చేయాలని నిర్ణయానికి వచ్చాడు. హీ డిసైడ్ టు కమ్ టు ద లార్డ్, ఫుల్ టైం మినిస్ట్రీ, ఫుల్ టైం సేవకి రావాలని చెప్పి అనుకున్నాడు. మ్యారేజ్ అయింది, సేవ స్టార్ట్ చేశాడు.
ఈయన పరిచయం ఏంటంటే చిన్నప్పుడే హీలింగ్ మినిస్ట్రీ అన్నమాట. ఆ పరలోక ఆ ప్రాణం తిరిగి వచ్చిన తర్వాత ఈయన మెయిన్ మినిస్ట్రీ ఏంటంటే హీలింగ్ మినిస్ట్రీ. హీలింగ్ మినిస్ట్రీ చాలా అద్భుతాలు జరుగుతూ ఉంది, మహత్తరమైన కార్యాలు జరుగుతూ ఉంది. చాలా మంది పెద్ద పెద్ద రోగులు కూడా బాగుపడుతూ ఉన్నారు. లిసన్ కేర్ఫుల్లీ. ఈయన ప్రార్థన చేయగా ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఎంతో అందంగా ఉన్నాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే తర్వాత తెలిసింది ఆ అబ్బాయి చెవిటివాడని. ఈయన పరిచర్యలో ప్రత్యేకత ఏంటంటే ఈయన మినిస్ట్రీలో ఒక్కొక్క సేవకుడుకు అన్ని స్వస్థతలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ ద్వారా. ఒక్క దాంట్లో మాత్రం కొంతమంది డెలివరెన్స్ మినిస్ట్రీలో స్పెషలైజ్ అయి ఉంటారు. అందరు రోగులు బాగుపడతారు, కానీ పర్టికులర్గా ఒక రోగులు మాత్రం చెవిటి మూగవాలో, కళ్ళు కనపడటమో, లేకపోతే కుంటివాళ్ళు, ఎక్కువ మంది కుంటివాళ్ళు ఒక్కొక్కరి ద్వారా దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క సేవకుడి ద్వారా అలా జరుగుతూ ఉంటాయి. అందరు రోగులు బాగుపడతారు. ఎక్కువ శాతం కొంతమందికి ఒకరికేమో ఆ కుంటి వాళ్ళని బాగు చేసే వరం దేవుడు ఇస్తాడు. ఆ దాంట్లో వాళ్ళు ఎక్కువ స్పెషలైజ్ అవుతారు. కొంతమంది చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు బాగుపడినట్టు. కొంతమందికి ప్రార్థన చేస్తే వెంటనే గర్భఫలం దేవుడు ఇచ్చేస్తాడనమాట. అలా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్క ఇది ఇస్తాడు. కొంతమంది క్యాన్సర్, కొంతమంది కొన్ని సేవకులు ఉన్నారు, వాళ్ళు అన్ని రోగులు దేవుడు ప్రే ఫర్ ఆల్ ద సిక్ పీపుల్, బట్ పర్టికులర్లీ ఇఫ్ దే ప్రే ఫర్ ద క్యాన్సర్ ఇమ్మీడియట్లీ ద మిరకల్ విల్ టేక్ ప్లేస్ అన్నమాట. అది గాడ్ గేవ్ ద స్పెషల్ గిఫ్ట్ టు దెమ్. అలా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇస్తారు. కొంతమంది అలా క్యాన్సర్ కొంచెం ప్రార్థన చేయగానే అద్భుతం జరిగిపోతాయి. ఈ దైవజనుడికి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అలాగ స్టేజ్ నిలబడి ప్రార్థన చేసిన 100 మంది చెవిటి మూగవాళ్ళు వచ్చినా 100 మంది బాగుపడిపోతారంట. హల్లెలూయా. ఎస్, ఇఫ్ ద 100 పీపుల్ విల్ కమ్, ద 100 పీపుల్ విల్ హీల్. ఒకసారి ఇతను ఓరల్ రాబర్ట్స్ డైరెక్ట్గా డఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్ళిపోయాడంటే. హీ వెంట్ టు ద డఫ్ అండ్ డమ్ స్కూల్ అండ్ హీ ప్రే ఫర్ ద ఆల్ ద డఫ్ అండ్ డమ్. దే ఆల్ గాట్ హీల్డ్. అందరూ స్వస్థత పొందుకున్నారంట చెవిటి మూగ స్కూల్. కానీ తన ఇంటికి వచ్చి తన కొడుకుకు ప్రార్థన చేస్తే కనీసం చలనానికి కూడా ఆయన చూడలేకపోతున్నాడు. అక్కడేమో జాయ్, ఫుల్ హ్యాపీ, ఫుల్ జాయ్. మీటింగ్స్లో వచ్చిన ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ స్వస్థత పొంది సాక్ష్యం చెప్పడానికి పైకి వస్తూ ఉంటాయి. ఈ స్పెషల్లీ చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు స్వస్థత పొంది సాక్ష్యం చెప్పడానికి పరిగెత్తుకుంటా వస్తే ఇంటికి వస్తాయేమో వాళ్ళ కొడుకు చెవిటి మూగ, కంప్లీట్లీ టఫ్. ఆయనకి ఎలా అనిపించి ఉంటుందంటే గోధుమ పక్కన ఒక గురుగులు నాటినట్టుగా అనిపించి ఉంటుంది. వాళ్ళ కొడుకు గురుగులు కాదు, ఆ కొడుకులో ఉన్న రోగం ఉంది చూస్తారా, అదేంటది, ఒక గురుగులాగా ఆయన అలా క్రష్ చేస్తూ ఉంటారు. అక్కడ ప్రార్థన చేస్తేమో విశ్వాసం, ద ఫెయిత్ ఈస్ ఇంక్రీజింగ్. when he used to pray in the meeting, when he is praying in the home for his son, his faith is decreasing. This is what happening all the time. It is like a rotating అన్నమాట. మీటింగ్లో ప్రార్థన చేస్తేమో ఆయన విశ్వాసం ఎదుగుతూ ఉంది. ఇంట్లో వచ్చి ప్రార్థన చేస్తేమో ఎంత ప్రార్థన చేసినా స్వస్థత జరగలేదు. ఒకరోజు ప్రభుత్వం అడిగాడండి ఆయన, ఏంటి ప్రభా, వాట్ ఈస్ దిస్? ప్రభు చెప్పాడంట, ఈ అబ్బాయి ఇలా ఉండటం నాకు మహిమ.
ఇది ఇలాగే కానీ నువ్వు అలాగే జరగని, ఇది నా చిత్తం అనేసాడంట. ఇంకా తర్వాత ఈ అబ్బాయి స్వస్థత కోసం ఏనాడు దేవుని దగ్గర అడగలేదంట, విడిచిపెట్టేశారంట. మీ జీవితంలో ఉన్న ముళ్ళు ఏంటి? అందరి జీవితంలో ఒక్కొక్క ముళ్ళు ఉంటాయి. సీజనలీ ఇట్ విల్ బి చేంజ్. మనకు మనమే తెచ్చుకున్న ముళ్ళు ఉంటాయి. విత్ అవర్ ఓన్ హ్యాండ్ we will collect the thorns and we will keep on our head. మన చేతులారా మన నెత్తి మీద పెట్టుకుంటున్న ముళ్ళు ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడలేదు. నువ్వు నీ చేతులారా నువ్వు ముళ్ళు తెచ్చుకున్నావంటే నువ్వు అది అనుభవించాలి, ఇంకా తప్పదు. ఇంకా దేవుని చిత్తం కాకుండా when you are going out of will of God and doing all these things, when you are opposing the Holy Spirit, you are taking the thorns with your own hands and keeping on your head. దేవుని చిత్తం కాకుండా దేవుని చిత్తం కాని వాటిని స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం, కొద్ది కాల సంతోషం కోసం నువ్వు వెతికి తెచ్చి నీ నెత్తి మీద పెట్టుకొని బాధపడుతూ ఉంటే అది వేరే సంగతి. అలా చాలామంది ఉన్నారు. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్ ఈస్ పర్మిటింగ్ సమ్ థార్న్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో దేవుడు అనుమతించిన కొన్ని ముళ్ళు మనలో ఉంచబడుతుంది. The purpose of the thorns. You must know about the purpose of the thorns. మన జీవితంలో దేవుడు అనుమతించిన ముళ్ళు కోసం నీవు తెలుసుకోవాలి. నా జీవితంలో ఉంటాయి, మీ జీవితంలో ఉంటాయి, అందరి జీవితంలో. ఓరల్ రాబర్ట్ జీవితంలోనే ఉన్నాయి, ఓరల్ రాబర్ట్ జీవితంలోనే ఉన్నాయి, అంత పెద్ద దైవజనుడి జీవితంలో. ఆఫ్టర్ ఆల్ నేనంతా మీరంతా. పెద్ద పెద్ద దైవ సేవకుడి జీవితంలో కూడా ఉన్నాయి. గాడ్ అలౌడ్, గాడ్ పర్మిటెడ్ ద థార్న్స్. పెద్ద పెద్ద దైవజనుల జీవితంలోనూ కూడా దేవుడు ఏం చేశారంటే ముళ్ళును అనుమతిస్తున్నాడు. ఆ ముళ్ళుకు గల కారణం ఏంటంటే మొదటి ద ఫస్ట్ రీజన్ ఈస్ మనము హెచ్చించబడకుండా ఉండు నిమిత్తము. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మన జీవితంలో దేవుడు ముళ్ళును అనుమతిస్తున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. వేడుకున్నాడు కానీ గాడ్ డిడ్ంట్ ఆన్సర్. ముళ్ళు తీసేయమని చెప్పి వేడుకున్నాడు, బట్ గాడ్ డిడ్ంట్ ఆన్సర్. మనం ఒకటి అడిగితే ప్రభు ఒకటి చేస్తాడు. సమ్ టైమ్స్ ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్ గాడ్ విల్ గివ్ అదర్ థింగ్స్. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు మన దేవుని దగ్గర అడిగిన వాటికి సంబంధం లేనిది దేవుడు ఇస్తాడు. మనము ఏదో ఆశిస్తున్నామో అది దేవుడు ఇవ్వడు. వాట్ వీ హ్యావ్ డిజైర్, గాడ్ వోంట్ గివ్ ద డిజైర్ అకార్డింగ్ టు అవర్ డిజైర్స్. What we ask, God won't give. It's became pain to us. అది మనకు నొప్పిగా ఉంటాయి. మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే మనకు ఖచ్చితంగా నొప్పిగా ఉంటాయి. కానీ ఆ నొప్పి నువ్వు భరించగలిగితే అది నీ భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదం అయిపోతాయి. ఇక్కడ పౌలు యొక్క
హ్యాంకీ ద్వారా ఆయన ఒక రుమాల్ని ఎవరి మీద వేస్తాడో వాళ్ళందరికీ స్వస్థత వచ్చాయి. కానీ ఇప్పుడు అదే పౌలు శరీరంలో ఒక ముళ్ళుతో బాధపడుతున్నాడు. ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు ఏమడిగాడు ఆయన? నాకు ఒక 2 పెద్ద బంగ్లా కట్టి మన ఫామ్ హౌస్ అడిగాడా? డిడ్ పాల్ ఆస్క్ ద ఫామ్ హౌస్? హీ డిడ్ంట్ ఆస్క్ ఇట్. లార్డ్ రిమూవ్ ది స్టోన్స్, ఈ ముళ్ళు తీసేయండి ప్రభు అన్నాడు. కానీ ప్రభు దానికి ఏమని జవాబిచ్చాడు? ఆ ముళ్ళు అలాగ ఉండని, నా కృప నీకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎచ్చిపోకుండా ఉండే నిమిత్తము, నువ్వు అతిశయించి భ్రష్టుడు కాకుండా ఉండే నిమిత్తము. రబ్బర్ బ్యాండ్ చూస్తారా? ఆ రబ్బర్ బ్యాండ్ని మనం ఎంత లాగాలో అంతే లాగాలి. రబ్బర్ బాండే కాదని చెప్పి గట్టిగా లాగామనుకోండి, ఏమైపోద్ది అంటే ఇది కట్ అయిపోతాయి, పనికి రాకుండా అయిపోతాయి. మనం కూడా ఎంత థింక్ చేయాలో అంతే థింక్ చేయాలి. మనల గురించి మనం ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. మనల గురించి ఎక్కువ మనమే డబ్బా కొట్టుకుంటా గొప్పగా అనుకుంటా ఉంటే అది ఏమైపోతుందంటే తెగిపోతే నీ లైఫే కొలాప్స్ అయిపోతాయి. అందుకొరకు దేవుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న ముళ్ళును మనలో పెడతాడు, అనుమతిస్తాడు. నేను అది రోగం అన్నాను కానీ, ఎందుకంటే రోగం కోసమే యేసుప్రభు చనిపోయాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. రోగం ద్వారా ఒక మనిషిని సరిచేస్తాడని ఐ డోంట్ బిలీవ్. God allow the sickness, diseases like cancer, like ulcer or any other deadly disease. I don't think that it is God is using for this punishment, because he died for the sickness and diseases. Why don't you keep the disease in us? మన రోగాల కోసం ఆయన చనిపోయినప్పుడు, గాయపరచబడినప్పుడు రోగాల చేత ఎందుకు మనల్ని శోధించాలి ప్రభు? ఎంతమందికి అర్థమవుతుంది? రోగం కోసం, ఆయన రోగాలు తీయడానికి కోసమే ఏం చేస్తాడు? గాయపరచబడ్డాడు. అందుకొరకు మత్తయి సువార్త 8:10 ఏమని రాయబడి ఉందంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకుంటున్నాము. When the Bible says through his stripes we got healed, we receive. How God will keep disease in us? He won't allow the disease. కానీ మన జీవితంలో నొచ్చుకుంటున్న కార్యాలు ఉన్నాయి, మనస్సును బరువు చేసే కార్యాలు ఉన్నాయి, మనకు నొప్పి తెచ్చే కార్యాలు ఉన్నాయి, మన యొక్క ఇమోషన్ని దెబ్బతినే కార్యాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. There are some issues which we cannot settle soon. This is like a thorn in our life. ఎందుకంటే we should not exalt ourselves. దేవునికి మనము చిన్న మంచితనాన్ని గొప్పగా ఎంచుకొని ఏదో ఫీల్ అయిపోయి గొప్పవాళ్ళగా ఫీల్ అయిపోతే ప్రమాదం. అందుకొరకు చిన్న ముళ్ళు ఉంచుతాడు. ఒక అతను బాగా భక్తి చేస్తాడు. సమస్యలంతా ఏంటంటే ఆయన భార్య చాలా మంచి ప్రీచర్, చక్కటి వాక్యం చెప్తాడు. కానీ ఇంటికి ఏ సేవకుని తీసుకొని రావడానికి నో ఛాన్స్. హీ కెనాట్ బ్రింగ్ ఎనీవన్ టు హిస్ హోమ్. వస్తే ఈయనకి ఏం తెలియదు, ఈయనకి మాట్లాడ రాదు, ఈయనకి ఏమి రాదు, ఈయనకి ఏం మాట్లాడటం తెలియదు. మీరు మాట్లాడకండి, మీకేం రాదు, మీరు మాట్లాడకండి, మీకు ఏమి రాదు, మీరు మాట్లాడకండి, ఏమి రాదు చెప్పి ఆయన పర్సనాలిటీ అంతా దెబ్బతినేసింది. ఒక బొమ్మలాగా అయిపోయాడు. దేవుడి కృప కొంచెం ఉంది కాబట్టి బయటికి వెళ్ళి 4 వాక్యం చెప్తాడు తప్ప ఆయనలో ఉన్న ఆ పర్సనాలిటీ, ఆ పరిపాలించే ఆ మనస్సు, స్టెప్ తీసుకుంటున్న మనస్సు అంతా కంప్లీట్గా చచ్చిపోయింది. ఒకరోజు ఎలా ఏడుస్తున్నాడంటే నా రూమ్కి వచ్చి ఒక చంటి బిడ్డ ఏడుచినట్టుగా ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తూ ఉంటే నాకు బాధ వచ్చి, అయ్యో ఎందుకు ఈ శోధన? ఇది లోపల అతనే అంటున్నాడు,
ఈ బాధ తట్టుకోలేక వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు అనుకున్నాను, బాధ లేకపోతే ఇతను ఉపవాసం ఉండడేమో. ఓహో ప్రభా, నీ చిత్తం అయితే ఈ పాత్ర దీని నుండి తొలగించండి ప్రభా అని ప్రార్థన చేసుకుని నేను సైలెంట్గా తప్పుకున్నాను అనమాట. సమ్టైమ్స్ గాడ్ విల్ అలో ద థార్న్స్ ఇన్ అవర్ లైఫ్. మనం అది చేయించకుండా ఉండటానికి, మనం గొప్పగా ఎంచుకుంటూ ఉండటానికి. బహుశా ఓరల్ రాబర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వాడబడ్డాడేమో. అందుకొరకే దేవుడు ఆ కొడుకు ద్వారా ఆ ముళ్ళును పెట్టాడేమో. చక్కగా క్యూట్గా ఉంటాడంట అబ్బాయి. ప్రాబ్లం అంతా ఏంటంటే చెవులు వినపడదంట. తన ప్రార్థన చేస్తే తన కొడుకుకు అద్భుతం జరగదేమో చెప్పి చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు తీసుకొచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరికి ప్రార్థన చేసినా అద్భుతం జరుగుతుంది, కానీ ఈ అబ్బాయికి మాత్రం అద్భుతం జరగట్లేదంట. మనం హెచ్చించబడకుండా ఉండే నిమిత్తం. నంబర్ 2 ఏంటంటే బైబిల్లో రాయబడి ఉంది, ప్రభు ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడంట. చూడండి ఎబ్రీ పత్రిక, ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమ, ఏ దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరచడానికి ఇది ఒక మార్గము. 12వ అధ్యాయం 6వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. మీరు 11, 12వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11, 12వ అధ్యాయం చూస్తే విశ్వాసాన్ని గురించి రాయబడింది. ఈ స్టార్టింగ్ కూడా ఎలా ఉందో చూడండి. 12వ అధ్యాయం స్టార్టింగు, విశ్వాసాన్ని ప్రారంభించిన వాడును వాటి కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుము అని చెప్తూ, తర్వాత 2 వచనాల తర్వాత 3 వచనాల తర్వాత ఈ 6వ వచనం నుండి ఇది ప్రారంభించబడుతుంది. అంటే అందరు నా వైపు చూడండి. శిక్ష విశ్వాసంలోనికి మళ్ళీ నడిపిస్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? విశ్వాసంలోనికి తీసుకెళ్తాయి. శోధించబడుతున్న వాటికంటే ఎక్కువ మనల్ని శోధించాడు దేవుడికి. నా కెపాసిటీ ఏంటో తెలుసు, మీ కెపాసిటీ ఏంటో తెలుసు. మన కెపాసిటీని బట్టే దేవుడు శోధన అనుమతిస్తాడు. He will not allow more temptation which we cannot efforts. He knows our efforts. He will permit only according to our efforts, our capacity. మనం ఎంత భరించగలుగుతామో అంతే దేవుడు పంపిస్తాడు. భరించలేని శోధన దేవుడు ఏనాడు పంపించాడు. నంబర్ 3 ఏంటంటే యాకోబు పత్రిక 1:12 రాయబడి ఉంది, శోధనను సహించేవాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటము దేవుడు ఇస్తాడంట. ఏ కిరీటము అంటే లైఫే వాడికి కిరీటము ఇస్తాడంట. వాట్ ఆల్ గాడ్ ఈస్ అలోయింగ్, దేవుడు మనకు శోధన అనిపించినప్పుడు మన ఆయుష్కాలం పొడిగించబడతాయి. అదే దాని ఒక అర్థం. జీవ కిరీటము, జీవాన్ని మన లైఫ్ను ఒక కిరీటముగా మనకు ధరింపజేస్తాడు. సో హఠాత్ మరణానికి మనం ఎస్కేప్ అవుతాం. మనకు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేస్తాడు. ఎవరెవరు శోధన అనుభవిస్తున్నారో ఆ శోధన బట్టి మీరు దేవుని దగ్గరికి రాగలుగుతారు. దాన్ని బట్టి దీర్ఘాయుష్ చేత దేవుడు తృప్తిపరుస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మొదటిదేమో హెచ్చించబడకుండా ఉండటానికి, రెండోదేమో విశ్వాసంలో బలపడటానికి, మూడోదేమో జీవ కిరీటం, జీవాన్ని కిరీటముగా ధరించడానికి. శోధన కాలంలో, కష్టకాలంలో ధూళిపోకండి, బాధపడబాకండి. అతిశయించటం అనేది మన నిత్యగ్నికి తీసుకెళ్ళిపోతాయి. దానికంటే ఇది బెటర్ కదా. మన ఒంటిలో, మన దేహంలో మన ముళ్ళును అనుభవించటం, మన ఫ్యామిలీలో ముళ్ళును అనుభవించటం.
విశ్వాసంలో బలపడతాం. మూడవదిగా ధన్యులు అవుతాము. ధన్యులుగా మాత్రం కాదు, జీవ కిరీటాన్ని పొందుతాము. నీ జీవితంలో ఎటువంటి శోధన నుండి వెళ్ళినా ధైర్యం తెచ్చుకో, కృప పైన ఆధారపడ. ప్రభా నీ కృప చాలు యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా జీవితంలో మేము ప్రభా అనుమతిస్తున్న శోధనలు ఏదైతే ఉందో, కష్టాలు ఏదైతే ఉందో, ఇరుకులు ఏదైతే ఉందో, అవన్నిటిని ఆయన తుడచివేయమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇటువంటి నైనా శోధన కాలంలో ధైర్యంగా ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మని మహిమ ఇప్పుడే తాకినగాక. అయ్యా తండ్రి, మా జీవితంలో శోధన అనుమతించడానికి కారణాలు ఈరోజు చెప్పారు తండ్రి. ఇప్పుడే పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. దేవుని ప్రసన్నత ఇప్పుడే నింపునగాక, దేవుని మహిమ ఇప్పుడే నింపునగాక. మీరే ఆశీర్వదించి దీవించమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.